సభకు నమస్కారం. ఈరోజు మన ఏరియా విద్యా సంస్థలో 2008-2009 ప్రత్యేకించి మన తెలుగు మీడియంలో ఎస్ఎస్సి పూర్తి చేసినటువంటి ప్రియాతిథిమైనటువంటి విద్యార్థులకు అంటే వీరంతా నాకు స్టూడెంట్స్ ఇప్పటి కూడా, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి, మరి లయన్స్ క్లబ్ ఆఫ్ నగరికల్ చార్టర్ ప్రెసిడెంట్, ట్రస్పా గౌరవ అధ్యక్షుడు, అదేవిధంగా తెలంగాణ జేఏసీ చైర్మన్ కూడా అయినటువంటి మనందరి ప్రియతమ నేత గౌరవనీయులు కొండాల పాపిరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరికీ శుభాశిస్సులు. చాలా సంతోషం. ఒక 40 రోజుల కింద నా దగ్గర రావడం జరిగింది. మీరంతా కూడా ఒక 20 మంది వచ్చారు. అటాక్ మధ్యాహ్నం అప్పుడు వచ్చిండ్రు. వచ్చేసి సార్ ఇట్లా సంగతి అంటే నేను నిజంగా మీకు నవ్వుతున్న మిమ్మల్ని నేనైతే ఒక్కరిని కూడా గుర్తుపట్టలేదు. అప్పుడైతే ఒక్కొక్కరు మెల్లగా పరిచయం చేస్తుంటే ఆ ఫీలింగ్స్ అన్ని గుర్తొచ్చేసి అప్పుడు ఐడెంటిఫై చేసుకున్నాం. చాలా హ్యాపీ. అప్పటి నుంచి మొదలుకుంటే మీరు 1.5 ఎక్సర్సైజ్ చేసి ఈ కార్యక్రమం తీసుకొచ్చి అద్భుతంగా చేసినటువంటి మీకు ముఖ్యంగా ఆర్గనైజర్స్ నేను స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా కానీ ఒక ఆర్గనైజర్ ఉంటాడు. ఆ ఆర్గనైజర్ లేకపోతే కార్యక్రమం అంతా కూడా ఫెయిల్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. దీనికి మొత్తం దూరం కూడా 3-4 ఉన్నారు. వాళ్ళకి నేను మరి వారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా అభినందన జరుపుకుంటూ, సో 2008-2009 బ్యాచ్ మీరు 17 years తర్వాత మనం ఇక్కడికి రావటం చాలా సంతోషం. 17 years లైఫ్ ఎంజాయ్ చేసిందో, కష్టపడదో, ఏం చేసిందో మొత్తానికి ఒక ఇండియన్ ఒక సిటిజన్ గా మారి ఇక్కడికి వచ్చాము. చైల్డ్హుడ్ నుంచి అంటే స్టూడెంట్ నుంచి మీరందరూ కూడా సిటిజన్స్ గా మారి ఇక్కడికి వచ్చారు. వెరీ హ్యాపీ. అంటే మీకు బాధ్యత అంటే ఏందో, జీవితం అంటే ఏందో, కుటుంబం అంటే ఏందో, సమాజం అంటే ఏందో పూర్తిగా తెలిసినటువంటి నేపథ్యం. ఇకపోతే మీరంతా కూడా మీరు పరిచయం చేసుకునే క్రమంలో అర్థమైపోయింది. ఏదో ఒక రంగంలో అద్భుతంగా ఒకరికి చేయి దాచకుండా, ఒకరికి ఎదురు చూడకుండా అద్భుతంగా మీ కాళ్ళ మీద నిలబడి 10 మంది కూడా ఉపాధి ఇచ్చేటువంటి తోడు మీరు నడుస్తున్న చాలా గర్వపడుతుంది మిమ్మల్ని చూసి. అదేవిధంగా ఇంకోటి మీ యొక్క బ్యాచ్ స్పెషల్ బ్యాచ్, మన ఏరియా బ్యానర్లోనే మీరు ఒక గుర్తింపునటువంటి బ్యాచ్. ఏమిటి అంటే అప్పుడే మనకు భాషల్లో ప్రివిలైటీ సీట్లు అంటే అప్పుడే కొత్తగా స్టార్ట్ చేశారు. మనకు ఆ టైంలో భాషల్లో ప్రివిలైటీ రాస్తే మన దగ్గర అంటే మన దగ్గర నుంచి సరిపోయినటువంటి విద్యార్థులు నకరికల్ మన దానికి 14 సీట్లు వచ్చాయి. వస్తే అందులో 7 సీట్లు మనకే వచ్చాయి. దిస్ ఇస్ వెరీ వెరీ ప్రౌడ్ థింగ్ అస్ అండ్ అప్రిషియేటబుల్. డెఫినెట్లీ దిస్ క్రెడిట్ విల్ గోస్ టు ఓన్లీ పాపిరెడ్డి సార్ అండ్ అదర్స్ మాకు కూడా. ఎందుకంటే సార్ ఆ సంవత్సరం అకాడమిక్ ఇయర్ గా మొత్తం మీటింగ్ పెట్టాడు. రావు సార్ మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి చెప్పాడు, ఛాలెంజ్ తీసుకోవాలి, దీన్ని అద్భుతంగా నడపాలి అని చెప్పి దిశానిర్దేశం చేశాడు. మేము కూడా నిజంగా చెప్పాలంటే మనస్ఫూర్తిగా ఆత్మవిశ్వాసంగా చెప్తున్నా, మీ వర్క్ వెరీ డెడికేటెడ్, చాలా అంకిత భావంతో పనిచేస్తాం. మేము పూర్తిగా మా ఫోకస్ అంతా కూడా మీ మీదనే ఉండేది. మేము ప్రతిరోజు స్ట్రిక్ట్ టెస్ట్ పెడుతున్నప్పుడు 50 మార్క్స్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. 49 మార్కులు వస్తే 1/2 మార్క్ కోసం నేను వెతుకున్న సందర్భాలు ఉన్నాయి. రాకేష్ అనేటువంటి విద్యార్థి మీ క్లాసే కదా, మీ క్లాసేనా? అట్లా ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల మీరందరూ కూడా బ్రహ్మాండంగా ఎగ్జామ్ రాస్తుంటే మార్క్ తక్కువ వస్తే 1-2 తక్కువ వస్తే బాధపడేటువంటి రోజులు ఉన్నాయి. అంత చాలా బ్రహ్మాండంగా మేము ఓన్ చేసామన్న ఆత్మవిశ్వాసం ఉన్నది. సార్ యొక్క సూచన సార్ యొక్క సూపర్వైజన్ ఎప్పుడు రెగ్యులర్ గా ఉంటుంది. యువత రాము సార్ అయితే నిజంగా మేము ఒకసారి లేట్ అయినా మేము వచ్చినా రాకుండా ఏం చేసినా సార్ మాత్రం బ్రహ్మాండంగా మెయింటైన్ చేసి స్టడీ అవర్స్ మాత్రం అద్భుతంగా మర్చిపోలేదు. మీరు ఇంతసేపు పరిచయం చేసుకొని మాట్లాడుతున్నా నాకు గుర్తొచ్చినటువంటి ఒకటి టాలెంట్ స్టూడెంట్ సెట్లు అవుతుంది. ఆ సెట్ లో మనకి ఇటేమో తెలుగు మీడియం, అటేమో ఇంగ్లీష్ మీడియం ఉండేది. ఆ సెట్టే నా కళ్ళ ముందు మొత్తం కనబడి తిప్పడానికి. ఇంకోటి మీరు చదువుకున్నప్పుడేమో తెలుగు మీడియానికి ఏమిటి అంటే గుర్తింపు ఉండేది. ఇప్పుడు క్రమేణా ప్రభుత్వం ఏం చేసిందంటే మెల్లమెల్లగా వచ్చేసి ఇంగ్లీష్ మీడియం తోబట్టింది. ప్రభుత్వమే ఇంగ్లీష్ మీడియం తోబట్టింది. ప్రభుత్వమే తెలుగు మీడియం పాఠశాలను ప్రోత్సహించేవారు. తెలుగు మీడియాన్ని పక్కకు పెట్టేసి కార్పొరేట్ స్కూళ్ళకి రాకపోలేక ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రోత్సహించేసి వాళ్ళు మొత్తం ఎక్కడ చూసినా కానీ అన్ని కూడా కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ గా మారిపోయాయి. దీని పర్యవసానం ఏంటంటే చెప్పంటే నాలెడ్జ్ వచ్చేటువంటి విషయం పక్కకు పెడితే
పిల్లలలో ముఖ్యంగా నైతిక విలువలు అయితే కోల్పోయినట్టు అనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళు ఉపయోగించే పదాలు చాలా బాధాకరం అనిపిస్తున్నాయి. ఎందుకంటే పిల్లవాడి తప్పు కాదని, పిల్లవాడికి ఆ పదాల యొక్క అర్థాలేదో తెలియక అవి మన చెవులకు వినడానికి కఠోరంగా ఉన్నటువంటి ఆ పదాలు ఉపయోగించి చిక్కుకుంటున్నారు పిల్లలు. అది చూసి నాకు బాధ అనిపించింది. స్టేడియంలో రోజు బాగుపోయినప్పుడు పిల్లలు కార్పొరేట్ స్కూల్ నారాయణ శ్రీచైతన్య స్కూల్లో చదువుకునే పిల్లలు వస్తారు. వాళ్ళు ఆర్డీసీ వచ్చినప్పుడు ఆడుకుంటుంటే వాళ్ళు మాట్లాడుతుంటారు, చిట్టుకుంటుంటే ఆ పదాలు గలీజుగా అనిపిస్తుంది నాకు. అది వాళ్ళది ఆ తప్పు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్నటువంటిది అదే. అంటే తెలుగు పట్ల వాళ్ళ పూర్తిగా అవగాహన లేక, పదాల యొక్క అర్థాలు తెలియక ఆ రకంగా ఉపయోగిస్తుంది తప్ప వాళ్ళని నేను నిందించి మాట్లాడలేదు. అందుకని నేను మీకు చెప్పేటువంటి ఏంటంటే, మీరంతా అప్పటి నుంచి మీరు 17 years బ్యాక్ నుంచి ఉన్నారు కాబట్టి తెలుగు మీడియం యొక్క ఇంపార్టెన్స్, తెలుగు యొక్క గొప్పతనం, దాని యొక్క తీపి మొత్తం మీకు తెలుసు కాబట్టి మీ పిల్లలకు మంచి నైతిక విలువలు నేర్పండి, మంచి బుద్ధులు నేర్పండి, మంచి ఆలోచన నేర్పండి. అందుకని మీ పిల్లలందరూ కూడా ఇప్పుడు కిడ్స్ అంత చిన్న చిన్న పిల్లలు చూస్తున్నారు, ఆడుకుంటున్నారు. అంత కూడా 4th, 5th, 2nd, 1st క్లాస్, కొంతమందికి అయితే ఇంకా క్యారింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మీరు వాళ్ళని ఒక మంచి చెప్పుకోవాలి కూడా. తర్వాత ఇంకోటి ఏంటంటే, మీకు విలువలు కాపాడుకోవటం, మోరల్ వాల్యూస్ తగ్గిపోతున్నాయి. రోజు చూస్తున్నాం అక్కడ టీవీలో, వార్తలలో, న్యూస్ పేపర్లో చూస్తున్నాం. నిన్నే చూసింది కదా, ఒక దుర్మార్గుడు ఒక 6 మంది చంపేశాడు. భార్య, 2 పిల్లలు, తాను 2 పిల్లల వయసున్నటువంటి పరిస్థితిలో ఒక అమ్మాయిని ప్రేమించి బలవంత పెడితే, ఆ అమ్మాయి పోక్సో కేసు పెడితే, ఆ అమ్మాయి తల్లిని, తండ్రిని, ఆ అమ్మాయిని, తన భార్య, తన భార్యకున్నటువంటి 2 పిల్లలు మొత్తం 6 పొట్టను పెట్టుకున్నాడు. ఇవాళ పోలీసు వాళ్ళు రివార్డు ప్రకటించి 2 లక్షలు ఇస్తాం, వాళ్ళు పట్టిస్తారు చెప్పి. అంటే ఏ స్థాయిలో జరిగింది? కోడి తలకాయ కూడా, కనీసం కోడి తలకాయ కూడా వాళ్ళు అంత ఇదిగా పోయే అటువంటి దుర్మార్గానికి తగ్గటువంటి పరిస్థితి. కాబట్టి మన పిల్లలకు మంచి, తర్వాత నైతిక విలువలు, రెస్పెక్ట్, తల్లిదండ్రుల పట్ల ఒక గౌరవం, ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిన బాధ్యత మీకు. ఎందుకంటే నాకు తెలుసు, ఐ హోప్ ఆన్ యూ డెఫినెట్లీ యూ మే కేర్ ఆన్ యువర్ పేరెంట్స్ ఆల్సో. మీ తల్లిదండ్రులు కూడా మీరు బ్రహ్మాండంగా చూసుకుంటారని చెప్పి నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మీరు అక్కడి నుంచి వచ్చింది కాదు, అక్కడి నుంచి వచ్చింది కాదు. కాకపోతే తర్వాత మీరు ఒక మంచి స్నేహ సంబంధాలు నెలకొనాలని, మీరు 17 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. 17 సంవత్సరాల తర్వాత కలుసుకున్న క్రమంలో మీ అందరి నెంబర్లు, మీ అందరి పేర్లు గ్యాదర్ చేయడం ఎంత కష్టమైందో ఆర్గనైజర్స్ చేస్తారు. ఈ టైంలో ఏంటంటే మీరు ఒక కొత్త అలవాటు మీద మొదలు కావాలి. దీంట్లో మీరు ఏంటంటే ఒక గ్రూపుగా ఏర్పడి, మీరు అందరూ ఒక లేరు, కొందరు ఉద్యోగస్తులు ఉన్నారు, సంపాదన పడుతున్నారు, వ్యవసాయం చేస్తున్నారు, చిన్న ఏదో పనులు చేసుకొని బతికేటోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీరు చేయడం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన అందరం ఒక కుటుంబ వారిగా, అన్నదమ్ముల వారిగా మీరు ముందుకు పోతుంది కాబట్టి తప్పకుండా మా యొక్క సూచనలు, సలహాలు మాకు ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే మేము అందరం ఇక్కడ అందుబాటులో ఉంటాం. సో మీకు ఇంకో విషయం ఏంటంటే, నేను 2026 ఫిబ్రవరి మొన్ననే రీసెంట్ గా నేను రిటైర్ అయినా జాబ్ నుంచి. నేను కూడా వెంకటనాయుడు సార్, పెద్దసారి ఆధ్వర్యంలో పెన్షన్ దాంట్లో కూడా నేను సభ్యులు అయిపోయినా. తర్వాత మీకు ఎప్పుడు ఏ సలహాలు, సూచనలు కావాలని అయితే ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ఇకపోతే ఇంకో విషయం ఏంటంటే, మీరు రాజు నాయక్ వచ్చేసి ఒకసారి నేను ఫిలిం సిటీ వెళ్ళడం జరిగింది. వెళ్తే అక్కడ స్టార్ హోటల్ బస్ చేస్తే తెల్లారి పొద్దున క్యాంటీన్లు కలుసుకున్నాం. రాజు నాయక్ వచ్చేసి నన్ను, సార్ మీరు ఉండేసారు కదా అన్నారు. ఏమాత్రం గుర్తుపడతారు, ఎందుకంటే అతను చూస్తే బ్రహ్మాండం పర్సనాలిటీ, ఇన్సనాలిటీ, తర్వాత పోతే ఒక అఫీషియల్ బ్రహ్మాండంగా ఏమో ఈసారి వేస్తారో నేను అనుకున్నాను. అంటే నేను సార్ నేను ఇట్లా మీ శిష్యుని కథ దగ్గరకల్లా ఇట్లా స్టూడెంట్స్ అంటే గ్రాండ్గా గుర్తొచ్చింది. చాలా సన్నగా పక్కగా ఉండే అమితాబ్ బచ్చన్ దగ్గర. కాకుంటే ఒకేసారి అట్లా అయిపోయాడు. సార్ నేను స్టూడెంట్స్ అంటే నేను మేనేజర్ చేస్తున్నాను సార్, వాళ్ళకు అవేర్నెస్ ఏదో క్లాస్ ఇవ్వడం కోసం నేను వచ్చిన చెప్పంటే నిజంగా నా కళ్ళలో ఆనంద బాష్పాలు కొట్టకుండా రాలినాయి. ఎందుకంటే నా స్టూడెంట్ ఒక మేనేజర్ స్థాయికి వచ్చి అందరికి క్లాస్ ఇచ్చేంత స్థాయికి సార్ హోటల్లో చేసేంత వచ్చిందంటే నిజంగా చాలా గ్రేట్ అనుకున్నాను. అదంతా ఎందుకు అనుకున్నాను, మేము చదువు చెప్పేపటికీ కదా మీరు తయారైంది, మేము చదువు చెప్పేపటికీ కదా మీరు అంటే అట్లా. ఎందుకంటే మీరు అందరూ తెలుసు, ప్రపంచంలో 100 వేలాది వృత్తులు ఉన్నాయి, కానీ అన్ని వృత్తులలో కూడా గొప్ప వృత్తి ఉందని చెప్పండి ఉపాధ్యాయులు. ఎందుకంటే తల్లిదండ్రులు జన్మనిచ్చి అన్నం పెడితే పెద్ద చేస్తే మీకు విద్యార్థులకు నేర్పించి ఒక ప్రయోజనంగా తయారు చేసేటువంటి వ్యవస్థ ఎవరైనా చెప్పంటే ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు తప్ప ఎవరు మీరు ఎంత చూడండి. నరేంద్ర మోడీ కూడా ప్రధానమంత్రి, కేసీఆర్ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, అంతకుముందు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ కూడా ఉపాధ్యాయుల దగ్గర చదువుకొని, ఉపాధ్యాయుల దగ్గర చెవులు పెట్టి, చెంపలు పెట్టి దెబ్బతిన్నటువంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీ అందరూ చెప్పేటువంటి సూచనలు అంటే లాస్ట్ ఎందుకంటే ఎక్కువ టైం లేదు, చాలా టైం పోయింది. మరి ఈ క్రమంలో మీరందరూ కూడా
ఇంకా మంచి ప్రయోజనం రావాలని, ఇంకా భవిష్యత్తులో మీరు ఉన్నతమైనటువంటి దిశకు ఎదగాలని, ఇంకా మీరు కూడా మీ పిల్లలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ.